హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మాకు మామిడి పళ్ళు వచ్చాయండి. నేనైతే కాంప్లెక్స్కి వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. బస్సులో వచ్చాయి. మాకు ఎప్పుడు పంపిస్తారు కదా మామిడి పళ్ళు. అయితే తెచ్చుకున్నాం. తెల్లవారి వెళ్ళి మేము ఇంకా అంటే కొంచెం లేట్గా వెళ్ళాము అనుకోండి, అక్కడ లైన్ ఎక్కువైపోతుంది క్యూలోను మనం తెచ్చుకున్నందుకు. తర్వాత ఎండ కూడా ఎక్కువ ఉంది కదా మనకి, అందుకనేసి వెళ్ళి తెచ్చేసుకున్నాను. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేస్తాను చూడండి. చూడండి, గోన్లో తీసేసరికి ఇంత టైం పట్టిందండి. ఈ గోన్ తీసేసరికి ఇవి మనం కట్ చేసుకుంటే బస్సులో కదా ముగ్గుపోయి ఉంటాయేమో అని నా డౌట్. ఇక్కడ మా వైజాగ్లో అయితే కొనుక్కోలేమో తినలేములేండి, మందులు వేసి పండిస్తారు ఎక్కువగా. అందుకే మేము ఎక్కువ అక్కడి నుంచే వస్తాయి మాకు. ప్రతి సంవత్సరం కూడా అక్కడి నుంచే వస్తాయి మాకు. వైజాగ్లో అయితే మనం కొనుక్కో అవసరం లేదు, తిన అవసరం లేదు. బాక్సులు పడేస్తారు కదండి బస్సులో, ఎలా పెడతాగా. చూసారు కదా, ఇలా ముగ్గిపోయి కాయల్లాగా వేసారంట. అని చూపించు, కాయల్లాగా వేసారంట కానీ ఇలా ముగ్గిపోయి మొత్తం అన్ని పళ్ళు అన్నీ అయిపోయి శుభ్రంగా. ఇవైతే చాలా తెమ్మడగా జిగురుగా ఉంది. ఇవి శుభ్రం కడగాలి. చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి. పళ్ళు చూపించమ్మా. ఇదైతే ఏటం పేస్ట్ అయిపోయింది. పైన ఉంది కదా, ఆ ప్లేట్ తీసిరా, ప్లేట్ పడద్దాం ఇది వద్దులే. ఇవన్నీ అయితే నీట్గా కడుక్కొని ఇప్పుడు మనం దాంట్లో తీసుకుని కడుక్కుంటామండి. ఇవైతే మనం నీటిలో వేసుకొని కడుక్కోవాలండి, ఎందుకంటే తెమ్మడగా ఉన్నాయి. ఇలా కొంచెం పగిలిపోయి తీసాను, పక్కన పెడతాను. ఎందుకంటే అవి జ్యూస్ చేసేస్తాను అనమాట. ఇవైతే అన్నీ కడిగేసి ఫ్రిడ్జ్లోనూ బాగా ముగ్గురిని స్టోర్ చేసేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అక్కడంటే వాళ్ళు మందులే వేసి పండించరు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం కూడా అక్కడి నుంచే మాకు వస్తాయి కాబట్టి. మా మ్యాంగోస్ అయితే ఇక్కడైతే మందులేసి పండించేస్తారండి. మాకు ఇక్కడ పెద్దగా పొలాలు ఉండవు కదా ఇటు సైడు, అందుకనేసి. ఇదైతే కడిగేసుకొని టబ్లో తీసుకున్నాం. ఇంకా కింద చాలా ఉన్నాయండి, కింద చూపించమ్మా. ఇంకా కింద చూసారా, చాలా ఉన్నాయి కిందన కూడానా. చూసారు కదా, ఇవి అయితే మేము ఇప్పుడు తినమండి. శనివారం మామిడిపళ్ళు వారాలు చేస్తామన్నమాట. ఇటు సైడ్ వైజాగ్ సైడ్ అందరూ కూడా మామిడిపళ్ళు వారాలు చేస్తారు. అప్పుడైతే ఫస్ట్ టైము వెంకటామూర్తి పెట్టి పరవన్నం అది పెట్టి వెంకటామూర్తి పులిహార చేసి పెట్టి పెడతామండి. అప్పుడు దాకా మేమైతే ఈ ముట్టుకోము, తినము. ఇప్పుడైతే కడిగేసి ఉంచేస్తాం అనమాట. నీట్గా ఆరబెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని అయితే వచ్చినాయి మామిడిపళ్ళు అయితే టప్పుడు వచ్చాయి అనమాట. ఇప్పుడైతే ఇవి ఒకసారి కడిగేసాను, మళ్ళీ ఇంకోసారి కడుగుతాను. ఇంకోసారి కడిగి ఈ టప్పులో అయితే వేస్తాను. టప్పు చూపించమా. ఈ టప్పులో అయితే వేసుకుంటాను. ఇంకోసారి కడిగేసి ఆరబెడతానండి శుభ్రంగా. ఇవైతే నాకు చూపించు. మేము పెళ్ళికి వెళ్ళాం కదా అనంతపురం జిల్లా, వాళ్ళు పంపించారండి. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళే పంపిస్తారు మాకు. చెట్టువి అనమాట. అలాగ ఇంకా చెట్టువి తీసి కాయల్లాగా పెట్టి పంపిస్తారు బస్సులోను. అయితే ఇవి వచ్చేసరికి మాకు బాగా ఈ కలర్లో వస్తాయి, పండుతాయి. ఈ కలర్లో పండుతాయి. కొన్ని అయితే ఒక్కోసారి అయితే ఇంకా ఎక్కువ పండిపోతూ ఉంటాయి, ఎందుకంటే బస్సు రావడం లేట్ అయిపోతాయి. ఇవైతే ఈ పళ్ళు అయితే కొంచెం చిరిగాయి. ఇవైతే జ్యూస్ చేసుకోవచ్చు మనం. ఇలా చిరిగి మెత్తపడ్డాయి. ఈ మాత్రమే, మొత్తం ఎన్ని 7 పళ్ళు అనమాట. ఒక పండు పాడైపోయింది, పడేసాను. ఇవన్నీ అయితే నేను కడుక్కొని ఉంచుకుంటాను. కాకపోతే దీని పేరు ఏంటమ్మా చెప్పు. బంగిరిపిల్లి మామిడి. బంగిరిపిల్లి, ఇంకోటి ఏం చెప్పారు, బంగిరిపిల్లి ఏదో కాల్వా అని చెప్పారండి. ఈ మామిడి పండు అయితే టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలుసా, మనం ఇంకా పంచదార తిన్నట్టుగా ఉంటుంది, చక్కెర తిన్నట్టుగా ఉంటుంది, అంత స్వీటు. అయినా కూడా నేనైతే బాగా లాగించేస్తాను, నాకు ఇష్టం. షుగర్ ఉన్నా కూడా తినేస్తాను అనమాట. అయితే
నేను ఈ పళ్ళు ఇక్కడైతేనే అక్కడ పంపించినవి అయితేనే తింటాను. ఇక్కడ మా వైజాగ్లో అయితే నేను కొనుక్కొని తినను. మేము కొనుక్కున్నా కూడా దేవుళ్ళకి ఇచ్చేస్తాం అనమాట, మేము తినము. ఇవైతే నేను శుభ్రంగా తినేస్తాను, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాను. ఇవన్నీ శుభ్రంగా కడిగేసి చూసారు కదా, పళ్ళు అయితే ఇన్ని వచ్చినాయి. పళ్ళన్నీ కడిగేసి తుడిచేసి నేను నీట్గా కొంచెం మెత్తబడినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కాయలు లాంటివి మళ్ళీ బాక్స్లో వేసి నీట్గా తుడిచేసి బాక్స్లో వేసి పెడతాను, గట్టిగా ఉన్నవన్నీ. మా వీడియో చూస్తుండండి, అక్కడ కూడా స్కిప్ చేయకండి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా ఇదిగోండి మా మామిడి పళ్ళు, బంగిరి పిల్లి మామిడి పండు కోతకి వచ్చింది. చిలకాయ పచ్చిన జామ పండు కోతకి వచ్చింది. చూసారు ఎంత బాగుందో? మీకు కూడా కావాలా? మీకు కూడా ఫస్ట్ మీ తర్వాతే మాకు రండి మా ఇంటికి. మా అడ్రస్ చెప్తాను, మా ఇంటికి వచ్చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, అన్నీ అయితే ఇలాగ తుడిచేసుకున్నాను నేనైతే. ఇవన్నీ కాయలు మళ్ళీ ఈ బాక్స్లో వేసి ముగ్గించుకుంటాం అనమాట. ఇవైతే ముగ్గినవి, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇలా టబ్లో వేసుకున్నాను, ఫ్రిడ్జ్ టబ్లో ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇవైతే ముగ్గిస్తామన్నమాట. ఇవన్నీ ముగ్గించినందుకు చూసారు కదా, నీట్గా సర్దుకొని దీని మీద మళ్ళీ పేపర్లు కానీ గడ్డి కానీ వేసుకుంటాము. వేస్తే ఇవి ముగ్గుతాయి ఇంక ఇలాగాను. ఇవి కాయలుగా ఉన్నాయి కదా, ఇవైతే ఇంత బేగా అయితే మేము ఇంకా తీయము. ఇవన్నీ ముగ్గించినందుకే పెట్టేసుకుంటున్నాము. చూసారు కదా, బాక్స్లో అయితే ఇలాగ అన్నీ వేసుకున్నాము. పేపర్ వేసుకుంటాం. ఇప్పుడు మనం పేపర్ వేసుకొని ముగ్గిస్తాం అన్నమాట.